నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటున్న గెస్టు ప్రజా వాగ్గేయకారుడు, సినీ గేయ రచయిత, మూలవాసి సిద్ధాంతికర్త, విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జీ గారు ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ ఇద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ముందుగా ఈ పాటతో ఈ పూట కార్యక్రమాన్ని ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నారు? మీరు ఏ పాట అంటే ఆ పాట. ఒక్కసారి మీరు రాసిన పాటల్లో ఇప్పటికీ ఆ పాట పాడకుండా ఏ అంబేద్కర్ జయంతి కూడా జరపలేనటువంటి పాట, చరిత్రలో నిలిచిపోయినటువంటి పాట అంబేద్కర్ పాట. అందుకో దండాలు బాబా సాహెబ్ అంబేద్కర్ పాట. సంతోషం. ఓకే. 1977లో రాసినటువంటి ఈ పాట ఇప్పటికీ అంటే ఇంతింతాయి ఒట్టుడింతాయి మహావృక్షం అయినట్టుగా ఇది 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా సౌత్ ఇండియాలో, మహారాష్ట్రలో వారి భాషల్లో ట్రాన్స్లేట్ అవ్వడంతో పాటు ఈ పాట డర్బన్లో పాడాను, సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో పాడడం జరిగింది. తర్వాత దీన్ని న్యూయార్క్ నగరంలో కొన్ని వేల మంది, లక్షల మంది సమక్షంలో వాళ్ళు ప్రొసెషన్లో కూడా పాడారు. అట్లాగే గుంటూరులో ఈ పాట ఒక 1000 మంది 16 గంటల పాటు కోలాటం వేసుకుంటూ పాడారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఓకే. సో ఈ పాటతోటి మనము ఈ కార్యక్రమాన్ని, ఈ పూట కార్యక్రమం స్టార్ట్. అందుకో దండాలు బాబా అంబేడ్కరా, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్నుదలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రాముజీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిన్ను బడిలో అవమానం చేసినప్పుడు రే, అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శబదము చేశావో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. పట్టుదలగా ప్రపంచపు పెద్ద చదువులన్నీ చదివి రంకు నేర్పు గ్రంథాల రంగంతా బయటపెట్టి, అరకుల గజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు చేసిరా, పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. ఎంతకు ఇగమారమన్న హైందవులా గుండెల ధర కుళ్ళిపోయి కప్పుగొట్టు కుల రక్కసి కోరలిరుగా, అరే మను ధర్మపు రక్షకుడు మంటలల్ల మాడిపోగరే, హిందూ ధర్మాన్ని నాడే వదిలేసి నీవు బౌద్ధ ధర్మాన కలిసి ధన్యుడవైనావో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. దేశభక్తి నీ సొత్తు, మానవతే నీ గుండె, కరుణంటే నీ మనసు, సమతంటే నీ ధమ్మం, అరే ఎన్నో సుగుణాలు ఇమిడున్న నీవు ఈ పీడితుల బాధ బాప బుద్ధుడవైనావో, అందుకో దండాలు బాబా అంబేడ్కరా. అంబరాన ఉన్నట్టి సాల్ సార్, చాలా అద్భుతమైన పాట. అయితే అసలు ఈ పాట ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎప్పుడు రాసిరు? ఇది ఈ 77లో అడ్డగుట్టలో అప్పటికి ఆ గుడిసెలు వేస్తున్నటువంటి సమయంలో అక్కడ జిఎం అంజయ్య గారని దానికి నాయకత్వం వేస్తున్నప్పుడు అక్కడ ఒక స్కూల్ని తడకలతోటి స్కూల్ నిర్మాణం చేసి అంబేద్కర్ విద్యానికేతన్ అని పెట్టి దాంట్లో 1 నుంచి చిన్నగా 3వ తరగతి వరకు పాఠశాల స్టార్ట్ చేసినప్పుడు నేను ఆ ఉద్యమంలో పాల్గొనేటువంటి దాన్ని మన మిత్రుడు, నా యొక్క డ్యూటీ మేట్ ఒక అతను ఎం బాబురావు అని అక్కడ కార్యక్రమాన్ని తీసుకెళ్ళినప్పుడు నా గురించి ఏంటంటే నేను పాటలు రాస్తాడు, పాడతాడు, డ్యాన్సులు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు అంటని చెప్తే, అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యానికేతన్, అది అంబేద్కర్ విద్యానికేతన్ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి వచ్చింది 77లో. వచ్చినప్పుడు మీరు అంబేద్కర్ గురించి ఏదైనా పాట పాడితే బాగుంటుంది. ఫస్ట్ రాసిన పాట లలిత గీతంగా రాశాను, చాలా లాలిత్యంగా బాగుంటుంది, సమగ్రంగా ఉన్నా కూడా అది
అది అందుకో జోహార్లు అంబేడ్కర్ అందుకో జోహార్లు, అందుకో జోహార్లు అంబేడ్కర్ అందుకో జోహార్లు. అఖిల భారత జనులు ప్రేమతో నందించు, అఖిల భారత దళిత జాతులెల్లందించు అభిమానపూర్వక జోహార్లు, ప్రేమతో అందుకో జోహార్లు అంబేడ్కర్ అందుకో జోహార్లు. ఈ పాట చాలా బాగుంది, కానీ ఈ జనాలకు అంత గబుక్కున వెళ్ళడం లేదు. నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వచ్చింది 78లో. ఓకే. అప్పుడు మళ్ళా అంబేద్కర్ జయంతి కదండి ఒక పాట అంటే అప్పుడు రాసిన పాట ఇది. ఓకే. ఇది అందుకో దండాలు బాబా అంబేడ్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నినుదలచి పాటలు పాడేమో, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో. ఇట్లాగా ఈ పాటను రాసి పాడితే ఇది అలా అట్లా మొత్తం ప్రపంచం అంతా బాగింది పాట. ఇది 6 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలుల వరకు పాటలు పాడతారు. కోతలు మోసేకాడ, మూతలు మోసేకాడ కార్మికులు, కర్షకులు అందరూ ఈ పాటని, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కార్యక్రమం జరిగినా దీన్ని ఒక పాట ప్రార్థన గీతంగా పాడుతూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మీరు విశ్వజన కళామండలి అనే సంస్థను ఒకటి స్థాపించారు కదా, అది ఎప్పుడు స్థాపించారు, ఏ సందర్భంలో, ఎందుకోసం స్థాపించాల్సి వచ్చింది? అయితే బ్రదర్, యాక్చువల్గా ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి అంశం ఒకటి ఏంటంటే కులం. ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక మాయని మచ్చ సమాజానికి కులం. ఆ కులం అంచెలంచెలుగా అంటున్నంటే, ఉదాహరణకి ఇది గ్రేడియేషన్ అంటున్నంటే, ఇది నిచ్చెన మెట్ల కుల సమాజం. అంటే దీంట్లో కింది కులాన్ని దొక్కుతుంటారు ఒకడు, కానీ వాడిని పై కులం కూడా దొక్కుతూ ఉంటాడు. వాడికి ఆ ఫీలింగ్ ఉండదు, కింది కులమని నేను దొక్కుతున్నా అనేటువంటి యొక్క సంతోషం, ఆనందం ఉంటుంది అనమాట. అట్లా ఈ గ్రేడియేషన్ అటువంటి కులాలకు సంబంధించిన దాంట్లో నేను అత్యంత దుర్మార్గంగా అంటరాని కులం అని పిలువబడుతున్నటువంటి ఒక సామాజిక వర్గం మాదిగ కులంలో పుట్టాను నేను. ఈ పుట్టినటువంటి పరిస్థితులలో చాలా చోట్ల అంటే ఈ వివక్షత అనేది చాలా చోట్ల నన్ను బాధించింది. చాలా స్కూల్కి వెళ్ళినా కానీ, లేకుంటే నీళ్ళ దగ్గర మంచినీళ్ళు పట్టుకురావాలనుకున్నప్పుడు కానీ, లేకుంటే ఏదైనా ఒక చోటుకి వెళ్ళి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ, భోజనాలు తినే కాడ కానీ, ఇలాగా దూరం ఉండు నువ్వు అనేటువంటి పరిస్థితి అప్పుడు. మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మీరు ప్రత్యక్షంగా ఈ కుల వివక్షతకు గురైరా? చాలా చాలా గురయ్యానండి. ఓకే. పేరు కంటోన్మెంటే, మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారం నేను పుట్టి పెరిగింది. కంటోన్మెంట్ హాస్పిటల్లో పుట్టి పెరిగినా కూడా అక్కడ ఈ కులాలకు సంబంధించిన దొంతరలు ఉన్నాయి. ఓకే. సో దీనికి సంబంధించి నాకు ఒక ప్రశ్న అనేది తలెత్తేది, ఈ కులం అంటే ఏంటిది, ఎందుకు అసలు దీన్ని నేను అంటరాని వాళ్ళు నన్ను దూరం ఉండమంటారు ఎందుకు అనేటువంటిది. ఈ పరిస్థితులలో మేము ఉండేటువంటి ఏదైతే ఒక వ్యవసాయ బాయి క్షేత్రం, ఒక చిన్నగా ఒక 10-12 ఇళ్ళు ఉండేటి అన్నమాట. అందులో ఒక 3 బెస్తవాళ్ళ ఇళ్ళు, ఒక 3 మాలవాళ్ళ ఇళ్ళు, 5 మాదిగవాళ్ళ ఇళ్ళు ఉండేటి అన్నమాట. దీంట్లో ఎక్కడైతే మేము నివసిస్తున్న ప్రాంతంలో బావులు, వ్యవసాయ బావులు ఉండేవి. ఈ బావులలో ఉండే నీళ్ళు ఉప్పు నీళ్ళు, అవి ఏంటంటే బట్టలు ఉతుకోవడం, బాసనలు తోముకోవడం, దీనికి పనికి వస్తాయి. కానీ బియ్యం వండేటప్పుడు కానీ, పప్పు ఉడకాలన్నా, అన్నం ఉడకాలన్నా తొందరగా అంటే మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు కావాలంటే మాకు కొంచెం ఒక 2 ఫర్లాంగ్ల దూరంలో ఈ నల్లాలు అన్నమాట, ఇవి కుళాయిలు అంటారు ఆంధ్రలో, అయితే ఇక్కడైతే నల్ల అంటాం మనం. అలాంటివి అక్కడక్కడ ఆ బస్తీలో ఉండేవి అనమాట. అయితే మేము ఎక్కడైతే నీళ్ళు పట్టుకోవడానికి మాకు దగ్గర ప్రాంతం ఏంటంటే శివుని గుడి అని ఉంది, డౌటన్ బజార్లో శివుని గుడి ఉంది. అక్కడ ఒక నల్ల ఉంటుంది, అక్కడికి వెళ్ళి నీళ్ళు పట్టుకొని ఒక కుండ, మాకు అప్పుడు బిందెలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో కుండ తీసుకొని వెళ్తే ఆ నీళ్ళు 5 గంటలకు వస్తే 5 గంటలకు నీళ్ళు వచ్చేటప్పుడు ఎవరు లేకున్నా కూడా మేము పట్టుకోవడానికి వీల్లేదు. ముందుగా ఆ గుడి పూజారిని పిలవాలి. పంతులు నీళ్ళు వస్తున్నాయంటే ఆయన వచ్చి మరచెంబు తీసుకొని వచ్చి ఆ చెంబును కడిగి చెంబుతో నీళ్ళు తీసుకొని ఆ శివుని మీద పోసి
తన ఇంట్లోకి నీళ్లు పట్టుకొని మిగతా కులాలలో పట్టుకున్న తర్వాత పట్టుకోవాలి. ఓకే, అట్లా రూల్. అట్లా అంటే అట్లా అటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా అట్లా జరుగుతున్న క్రమంలో ఎప్పుడు నేను స్కూల్కి 9 గంటలకు స్కూలు, 9 గంటలకు స్కూల్కి వెళ్ళాలంటే కనీసం 8 గంటలకు బయలుదేరితే కానీ ఈ స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఎప్పుడు ఈ నీళ్ళ కోసమని 8:30, 9 అయితే ఉంటే అక్కడ లేటుగా వెళ్ళడం మూలన నన్ను మా క్లాస్ టీచర్ రత్నమ్మ అని ఉండి ఒక ఆ టీచర్ మట్టల మీద కొట్టేది స్కేల్ తోటి, ఎందుకు లేట్ వచ్చినాను. దానివల్ల బాగా దుఃఖపడి మా అమ్మని అడిగిన, అమ్మ ఈ మంచినీళ్ళు అంటే గండిపేటకి వెళ్ళి వస్తే గండిపేట నీళ్ళు అంటారు కదా, మరి మనది గండిపేట చెరువు అన్నారు, అది సముద్రం కాదు నది కాదు, గండిపేట చెరువు. నేను అడిగి, అమ్మ గండిపేట చెరువు వద్ద మనం మా అల్వాల్ చెరువు అని ఉంది, బొల్లారం పక్కన అల్వాల్ చెరువు అంత ఉంటుందా అని అడిగిన మా అమ్మని. అదే బిడ్డ అది చాలా పెద్దగా ఉంటుందటరా, 10 ఇంతల కంటే ఎక్కువ ఉంటుందట అంటున్నాడు. ఏదైనా చెరువు అన్నావు నువ్వు, చెరువు అంటున్నట్టు నా ఉద్దేశం ఏంటంటే మేము పొద్దున్న ఇవ్వగానే అన్ని కాలకృత్యాలు తీర్చుకోవడానికి అక్కడే పోయి రావడం. నాలాగనే ఆ చెరువు దగ్గర కూడా మా తాత ముత్తాతలు ఎవడో ఇదే పనిచేస్తున్నారు. అయితే ఆ చెరువులోకి వెళ్ళి వచ్చినటువంటి నీళ్లు ఈ పంతులు పవిత్రమైనటువంటి ఒక జలంగా పట్టుకుంటున్నాడు, దాన్ని తీసుకెళ్ళి శివుని మీద అభిషేకం చేస్తున్నాడు, తన ఇంట్లో వాడుతున్నాడు. నాకు అప్పుడు ఒక చిన్న కవిత అట్లా మనసులో పుట్టినటువంటి కవిత అంటే, నది పుట్టిన కాడ నావాడు, ఏమన్నా మూసీ నది అన్నారు దాన్ని, నది పుట్టిన కాడ నావాడు దొడ్డికెళ్ళి ముడ్డి గడిగిన నీళ్ళు పంపులోకి వస్తే పవిత్రం ఎట్లాయరా పంతులోడా అని రాసుకున్నా మనసులో. ఓకే, అది తర్వాత మట్టి పూలనే పుస్తకంలో కవిత సంకలనంలో వచ్చింది. నా ఉద్దేశం ఏంటిదంటే ఈ క్వశ్చన్స్ నేను కూడా నాలాగా అందరు చాలామంది పుట్టుంటారు అంటారనుకున్నాను. కానీ ఎవరికైతే దుర్మార్గమైనది దీన్ని ఎదుర్కోవాలి, ఏంటిది దాన్ని ప్రశ్నించుకున్నవాడు దాని మీద ప్రయత్నం చేస్తాడు, ఎందుకు పుట్టింది ఏంటనేది. ఈ పరిస్థితులలో నేను ఈ క్రమంలో 6వ తరగతి చదువుకునేటప్పుడు నాకు ఒక 40 రూపాయల స్కాలర్షిప్ వచ్చింది. ఈ స్కాలర్షిప్ ఎవరన్నా అప్లై చేసుకోమంటున్నంటే మేము పేరు రాసామంటే మా పేరు రాసిస్తే నాకు 40 రూపాయలు వచ్చినాయి మా మాలమాదిగ పిల్లలు. అప్పుడు నాకు 40 రూపాయలు అంటే పెద్ద గొప్ప, ఒక 4,000 అంత ఇది అనుకోరాదు ఇప్పుడు. అయితే నేను అడిగిన మా సార్ని, హరిహరరావు సార్ అని ఒక బ్రాహ్మణ్, సార్ ఇది ఈ పైసలు ఎందుకు ఇచ్చారు సార్ అంటున్నాడు. ఏమిరా అది మీకు గాంధీ తాత ఏమన్నాడు రా అంటానని ఆయన చెప్తున్నాడు. ఆ పక్క క్లాస్లోనే కృష్ణారావు సార్ అని ఉన్నాడు, ఆయన మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాల కులానికి సంబంధించి. ఆయన అరే ఇది గాంధీ ఇచ్చింది కదా, అంబేద్కర్ అంటే ఆయన ఇచ్చిండు, మీరు మంచిగా చదువుకొని పైకి రావడానికి మిమ్మల్ని కొంచెం ఉద్ధరించడానికని ఆయన మహానుభావుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫెసిలిటీ అంటే అప్పుడు పడ్డది నా బుర్రలో బీజం. పాటతో ఈ పూట కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.